ఓం శాంతి. మురళీ డేట్ 10/5/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, సంతోషంగా ఉండాలి అంటే జ్ఞాన పాయింట్స్ ని గుర్తుంచుకోండి. ఇప్పుడు మనమందరం స్వర్గ ద్వారం ముందు నుంచున్నాము. బాబా మనందరికీ దారి చూపిస్తున్నారు. ఏ దారి? ముక్తి, జీవన ముక్తికి దారి. ఎప్పుడూ కూడా మన రిజిస్టర్ పాడవ్వకుండా చూసుకోవాలి. మనస, వాచ, కర్మణ ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. మన స్వభావం చాలా ఫస్ట్ క్లాస్ గా మధురంగా ఉండాలి. మాయ మనతో తప్పుడు పనులు చేయించకుండా జాగ్రత్త పడాలి. దుఃఖమిచ్చామా చాలా చాలా పశ్చాత్తాప పడవలసి వస్తుంది. మన ద్వారా ఇతరులకు దుఃఖం కలిగినట్లయితే మన జీవిత రిజిస్టర్ పాడైపోతుంది. మన అదృష్టాన్ని ఉన్నతంగా తయారు చేసుకోవాలి అంటే ఎంత వీలైతే అంత అశరీరిగా అయ్యే అభ్యాసం చెయ్యండి. శరీర భానాన్ని పూర్తిగా మర్చిపోవాలి. ఎవ్వరి నామరూపాలు గుర్తు రాకూడదు. మంచి పురుషార్థం చెయ్యండి. చార్ట్ పెట్టుకోండి. నా నడవడిక ఎలా ఉన్నది? అసురులలాగా నడవడిక ఉండకూడదు. నష్టో మోహగా కావాలి. భారతదేశాన్ని స్వర్గంగా మార్చే సేవలో నిమగ్నం అవ్వండి. నాది నాది అనేటటువంటి భావాన్ని తొలగించండి. బంధన ముక్తులుగా కండి. ఒక్క బాబా సంబంధంలో ఉండండి. నా పురుషార్థం, నా సేవ, నా టచింగు, నా గుణం, ఈ నాది నాది అనేది వద్దు. ఎంత బాబా సంబంధంలో ఉంటామో మాయను జయించగలుగుతాము. ప్రకృతి జీతులుగా అవుతాము. జగజ్జీతులుగా కాగలుగుతాము. విశ్వ పరివర్తకులు అంటే ఎవరు? ఎవరి నెగటివ్ నైనా పాజిటివ్ లోకి మార్చేవారే విశ్వ పరివర్తకులు. మనందరం విశ్వాన్ని పరివర్తన చేసేవాళ్ళం. నెగటివ్ ని పాజిటివ్ లో పరివర్తన చెయ్యాలి, మనదైనా ఇతరులదైనా. ఈ రోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు జ్ఞాన పాయింట్లను మీ స్మృతిలో ఉంచుకుంటే మీలో ఎంతో సంతోషం ఉంటుంది. ఇప్పుడు మీరు స్వర్గ ద్వారం ముందు నుంచున్నారు. బాబా ముక్తి మరియు జీవన ముక్తికి దారి చూపిస్తున్నారు. ప్రశ్న: మీ రిజిస్టర్ ని సరిగ్గా ఉంచుకునేందుకు ఏ ముఖ్యమైన గమనిక అవసరం? జవాబు: మనస, వాచ, కర్మణ నేను ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వలేదు కదా అన్న గమనాన్ని ఉంచండి. మీ స్వభావం చాలా ఫస్ట్ క్లాస్ గా మధురంగా ఉండాలి. మాయ మీ ముక్కు చెవులు పట్టుకొని మీతో దుఃఖాన్నిచ్చే కర్మలు చేయించకుండా స్వయాన్ని రక్షించుకోవాలి. ఎవరికైనా దుఃఖాన్నిచ్చినట్లయితే చాలా పశ్చాత్తాప పడవలసి వస్తుంది. మీ రిజిస్టర్ పాడైపోతుంది. పాట: నేత్రహీనులకు దారి చూపించు ప్రభు. ఓం శాంతి. బాబా పిల్లలకు దారిని చూపిస్తారు. ఈ దారి చాలా సహజమైనది. అయినా పిల్లలు పడిపోతూ ఉంటారు. ఇక్కడ కూర్చున్నప్పుడు బాబా మమ్మల్ని చదివిస్తున్నారు. శాంతిధామానికి వెళ్లేందుకు దారిని చూపిస్తున్నారు
అని భావిస్తారు. ఇది చాలా సహజమైనది. రాత్రింబవళ్ళు ఎంత వీలైతే అంత స్మృతిలో ఉండండి. ఆ భక్తి మార్గపు యాత్రను కాలినడకతో చెయ్యవలసి వస్తుంది. అక్కడ ఎన్నో ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. ఇక్కడ మీరు కూర్చొని కూడా స్మృతి యాత్రలో ఉన్నారు. దైవీ గుణాలను కూడా ధారణ చెయ్యాలి అని బాబా అర్థం చేయించారు. అసూరి అవగుణాలను సమాప్తం చేస్తూ ఉండండి. ఏ విధమైన అసూరి కర్మను చెయ్యకండి. దాని వలన వికర్మలు ఏర్పడతాయి. పిల్లలైన మిమ్మల్ని సదా సుఖ స్వరూపులుగా తయారు చేసేందుకు బాబా వచ్చారు. మహారాజు కొడుకు తన తండ్రిని మరియు తన రాజ్యాన్ని చూసుకొని ఆనందిస్తూ ఉంటారు కదా. రాజ్యమున్న శారీరక రోగాలు మొదలైనవి ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు స్వయంగా శివ్ బాబానే ఇక్కడకు వచ్చారని, వారే మనల్ని చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలిసే ఉంటుంది. ఆ తర్వాత మనం స్వర్గంలోకి వెళ్లి రాజ్యం చేస్తాము. అక్కడ ఏ విధమైన దుఃఖం ఉండదు. మీ బుద్ధిలో రచయిత మరియు రచన ఆది మధ్యంత జ్ఞానం ఉంది. ఈ జ్ఞానం ఇతర మనుష్య మాత్రులెవ్వరి బుద్ధిలోనూ లేదు. ఇదివరలో ఈ జ్ఞానం మాలో కూడా లేదు. తండ్రిని గురించి అప్పుడు మాకు కూడా తెలియదు అని మీరు కూడా అంటారు. మనుష్యులు భక్తిని చాలా ఉత్తమంగా భావిస్తారు. అనేక రకాలైన భక్తిని చేస్తారు. అందులో ఉన్నవన్నీ స్థూలమైన విషయాలు. సూక్ష్మమైన విషయాలేవి అందులో లేవు. అమర్నాథ యాత్రకు స్థూలంగానే వెళతారు కదా. అక్కడ కూడా అదే లింగం ఉంది. తాము ఎవరి వద్దకు వెళుతున్నారో కూడా మనుష్యులకు తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు ఎదురు దెబ్బలు తినేందుకు ఎక్కడికి వెళ్లరు. కొత్త ప్రపంచం కోసమే మనం చదువుతున్నామని మీరు భావిస్తారు. అక్కడ ఈ వేదాలు, శాస్త్రాలు మొదలైనవేవీ ఉండవు. సత్యుగంలో భక్తి జరగదు. అక్కడ ఉండేదే సుఖం. ఎక్కడైతే భక్తి ఉంటుందో అక్కడ దుఃఖం ఉంటుంది. ఈ సృష్టి చక్ర చిత్రం చాలా బాగుంది. స్వర్గద్వారం ఇందులో చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు మేము స్వర్గద్వారం ముందు నుంచున్నామని మీ బుద్ధిలో ఉండాలి. మీకెంతో సంతోషం ఉండాలి. జ్ఞాన పాయింట్లను గుర్తు చేసుకుంటూ పిల్లలైన మీరు చాలా సంతోషంగా ఉండొచ్చు. ఇప్పుడు మేము స్వర్గ ద్వారం వైపుకు వెళుతున్నామని మీరు భావిస్తారు. అక్కడ చాలా తక్కువ మంది మనుషులు మాత్రమే ఉంటారు. కానీ ఇక్కడ ఎంతో మంది మనుషులున్నారు. ఎన్నో చోట్లకు తిరుగుతూ ఉంటారు. దాన పుణ్యాలు చెయ్యటం, సాధువుల వెంట తిరగటం మొదలైనవన్నీ ఎన్ని ఉన్నా మళ్ళా నేత్రహీనులకు దారి చూపించు ప్రభు అని పాడుతూ ఉంటారు. ఎల్లప్పుడూ ముక్తి, జీవన ముక్తుల దారినే కోరుకుంటారు. ఇది పాత దుఃఖమయ ప్రపంచం. దీని గురించి పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. దీని గురించి మనుషులకే మాత్రం తెలియదు.
కలియుగ ఆయు కొన్ని వేల సంవత్సరాలు అని అంటారు. మరి వారు అంధకారంలో ఉన్నట్లే కదా. స్వయంగా మన తండ్రి మనకిప్పుడు రాజయోగాన్ని నేర్పిస్తున్నారని మీలో కూడా నెంబర్ వారీగా తెలుసుకున్నారు. బ్యారిస్టర్ యోగము, ఇంజనీర్ యోగము మొదలైనవి ఉంటాయి కదా. చదువుకునే వారికి చదివించే టీచరే గుర్తొస్తూ ఉంటారు. బ్యారిస్టర్ జ్ఞానం ద్వారా మనుష్యులు బ్యారిస్టర్గా అయిపోతారు. ఇది రాజయోగం. ఇప్పుడు మీ బుద్ధి యోగం పరంపిత పరమాత్మతోనే లగ్నమయ్యుంది. ఈ విషయంలో మీకు ఎంతో సంతోషం ఉండాలి. చాలా మధురంగా తయారవ్వాలి. మీ స్వభావం చాలా ఫస్ట్ క్లాస్గా ఉండాలి. ఎవరికి దుఃఖాన్నివ్వకూడదు. ఎవ్వరికి దుఃఖాన్నివ్వకూడదు అని భావిస్తూ ఉంటారు. కానీ మాయ ముక్కు చెవులు పట్టుకొని ఏదో ఒక తప్పు చేయిస్తూ ఉంటుంది. మళ్ళీ నేను అనవసరంగా వారికి దుఃఖాన్నిచ్చాను అని లోలోపల పశ్చాత్తాపడుతూ ఉంటారు. కానీ మీ రిజిస్టర్లో ఈ లోపమైతే ఏర్పడిపోయింది కదా. మనస వాచ కర్మణ ఎవ్వరికీ దుఃఖాన్నివ్వకూడదని ప్రయత్నిస్తూ ఉండాలి. మనల్ని ఈ విధంగా దేవతగా తయారు చేసేందుకే బాబా వస్తారు. దేవతలు ఎప్పుడైనా ఎవరికైనా దుఃఖాన్నిస్తారా? లౌకిక టీచర్ కూడా చదివిస్తారే కానీ దుఃఖాన్నివ్వరు కదా. పిల్లలు చదవకపోతే ఏదో ఒక శిక్షనిస్తారు. ఈ రోజుల్లో కొట్టటానికి కూడా అనుమతిస్తున్నారు. మీరు ఆత్మిక టీచర్లు. అందర్నీ చదివించటం మరియు మంచి నడవడికను నేర్పించటమే మీ పని. అలా చదువుకోవటం ద్వారా ఉన్నత పదవిని పొందుతారు. చదవకపోతే ఫెయిల్ అయిపోతారు. బాబా రోజు వచ్చి చదివిస్తారు. మర్యాదలను నేర్పిస్తారు. నేర్పించేందుకు ప్రదర్శిని మొదలైన వాటిని రచిస్తారు. అందరూ ప్రదర్శిని మరియు ప్రొజెక్టర్లు కావాలి అని అంటారు. ప్రొజెక్టర్లు కూడా కొన్ని వేలల్లో తీసుకుంటారు. ప్రతి విషయాన్ని బాబా సహజంగా అర్థం చేయిస్తారు. అమర్నాథ్లో సేవ చెయ్యటం కూడా సహజమే. జ్ఞానం మరియు భక్తి అంటే ఏంటో చిత్రాలపై అర్థం చేయించవచ్చు. జ్ఞానం ఇటువైపు, భక్తి అటువైపు. జ్ఞానం ద్వారా స్వర్గం, భక్తి ద్వారా నరకం. ఇది చాలా స్పష్టంగా ఉంది. పిల్లలైన మీరు చదివే చదువు చాలా సహజమైనది. ఈ చదువు చదువుతున్న స్మృతి యాత్ర కూడా చెయ్యాలి. ఇదంతా బుద్ధి విషయం. మనం బాబాని స్మృతి చెయ్యాలి. మాయ ఇందులోనే అవరోధం కలిగిస్తుంది. ఒక్కసారిగా యోగాన్ని తొలగించేస్తుంది. మీరందరూ యోగంలో చాలా బలహీనంగా ఉన్నారు అని బాబా అంటారు. మంచి మంచి మహారథులు కూడా ఈ విషయంలో చాలా బలహీనంగా ఉన్నారు. వీరిలో ఈ జ్ఞానం బాగా ఉంది కావున వీరు మహారథులు అని భావిస్తారు. కానీ వారు గుర్రపు సవారి మరియు కాలినడక వారు అని బాబా అంటారు. ఎవరైతే స్మృతిలో ఉంటారో వారే మహారథులు అని బాబా అంటారు. లెగుస్తూ కూర్చుంటూ స్మృతిలో ఉంటేనే వికర్మలు వినాశనమయ్యి పావనంగా అవుతారు.
లేకపోతే శిక్షలు అనుభవించవలసి వస్తుంది. అలాగే పదవి కూడా భ్రష్టమైపోతుంది. కావున మీ చార్టును వ్రాసుకున్నట్లయితే మీరెంత స్మృతి చేస్తున్నారో మీకు తెలుస్తుంది. నేను కూడా పురుషార్థినేనని బాబా కూడా తెలియచేస్తారు. గడియ గడియ బుద్ధి అటూ ఇటూ వెళ్ళిపోతూ ఉంటుంది. బాబాకు చాలా బాధ్యతలు ఉన్న కారణంగా వాటి చింత ఉంటుంది కదా. నాకన్నా మీరు తొందరగా వెళ్ళగలుగుతారు. దానితో పాటు మీ నడవడికను కూడా తీర్చిదిద్దుకోవాలి. పవిత్రంగా అయ్యి మళ్లీ వికారాలలోకి వెళ్ళినట్లయితే మీరు చేసుకున్న సంపాదనంతా అంతమైపోతుంది. ఎవరిపైనైనా క్రోధం చేసినట్లయితే ఉప్పు నీరులా అయినట్లయితే అసూరులుగా అయిపోతారు. అనేక రకాలుగా మాయ వస్తూ ఉంటుంది. ఇంకా ఎవరు సంపూర్ణమవ్వలేదు. బాబా పురుషార్థం చేయిస్తూ ఉంటారు. కుమారీలకు ఇది చాలా సహజం. ఈ విషయంలో కేవలం మీరు దృఢంగా ఉండాలి. మీ లోపల సత్యత ఉండాలి. మీ లోపల మనస్సు ఎవ్వరిపైనైనా లగ్నమై ఉంటే ఈ దారిలో నడవలేరు. కుమారీలు మరియు మాతలు భారతదేశాన్ని స్వర్గంగా చేసే సేవలో నిమగ్నమైపోవాలి. ఇందులోనే శ్రమించవలసి ఉంటుంది. కష్టపడకుండా ఏదీ లభించదు. మీకు 21 జన్మల కోసం రాజ్యం లభిస్తుంటే మరి మీరు ఎంతగా కష్టపడాలి. ఈ చదువులో పక్కాగా అయ్యేంత వరకు ఆ చదువుని చదవమని బాబా అంటారు. ఇటు అటు కాకుండా అవ్వకూడదని ఆ సలహా ఇస్తారు. ఎవరి నామరూపాలలో అయినా చిక్కుకుంటే మరణించి అంతమైపోతారు. అదృష్టవంతులైన పిల్లలే శరీరంపై అభిమానాన్ని వదిలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చేసే పురుషార్థం చేస్తారు. పిల్లలు, మీరు శరీరంపై ఉన్న అభిమానాన్ని వదిలేయండి అని బాబా రోజు అర్థం చేయిస్తారు. అశరీరి ఆత్మలైన మనం ఇంటికి వెళ్ళిపోతాము. ఈ శరీరాన్ని ఇక్కడే వదిలేయాలి. ఎప్పుడైతే నిరంతరం బాబా స్మృతిలో ఉంటూ కర్మాతీతగా అవుతారో అప్పుడే ఈ శరీరాన్ని వదలగలుగుతారు. ఇది బుద్ధి విషయం. ఎవరి భాగ్యంలోనైనా లేకపోతే వారు పురుషార్థం ఎలా చేస్తారు? నేను అశరీరిగా వచ్చాను, ఆ తర్వాత సుఖపు కర్మ సంబంధంలోకొచ్చా, మళ్ళీ ఆ తర్వాత రావణ రాజ్యంలో వికారీ కర్మ బంధనాలలో చిక్కుకున్నాను. కావున ఇప్పుడు బాబా వచ్చి మళ్ళీ అశరీరిగా అవ్వండి, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చెయ్యండి అని తెలియచేస్తున్నారు. ఆత్మనే పతితంగా అయ్యింది. హే పతిత పావన రా అని ఆత్మనే అంటుంది. బాబా ఇప్పుడు పతితుల నుండి పావనులుగా అయ్యే యుక్తిని తెలియచేస్తున్నారు. ఆత్మ అవినాశి. ఆత్మలైన మీరు పాత్రను అభినయించేందుకు ఈ శరీరంలోకి వచ్చారు. ఎవరికైతే కల్పపూర్వం అర్థం చేయించానో వారే ఇప్పుడు మళ్ళీ వస్తూ ఉంటారని బాబా తెలియచేశారు. ఇప్పుడిక ఈ కలియుగ సంబంధాలను వదిలేయండి, తిరిగి ఇంటికి వెళ్ళాలి.
ఈ ప్రపంచమే సమాప్తం కానున్నది అని బాబా అర్థం చేయించారు. ఇందులో ఏ సారము లేదు. కావుననే అందరూ ఎదురు దెబ్బలను తింటూ ఉంటారు. భగవంతుణ్ణి కలుసుకునేందుకు భక్తి చేస్తూ ఉంటారు. భక్తి చాలా మంచిది అని భావిస్తారు. చాలా భక్తి చేసినట్లయితే భగవంతుడు లభిస్తాడు, సద్గతిలోకి తీసుకువెళతాడు అని భావిస్తారు. ఇప్పుడు మీ భక్తి పూర్తవుతుంది. కావున మీ నోటి నుంచి హే రామ, హే భగవంతుడా అనే పదాలు కూడా వెలువడకూడదు. ఇవన్నీ సమాప్తమైపోవాలి. నన్నొక్కడినే స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. ఈ ప్రపంచమే తమో ప్రధానమైనది. సతో ప్రధానులు సత్యుగంలోనే ఉంటారు. సత్యుగము ఉన్నతిని పొందే కళ. ఆ తర్వాత కిందకు దిగే కళ ఉంటుంది. వాస్తవానికి త్రేతాయుగాన్ని కూడా స్వర్గము అని అనటానికి వీల్లేదు. కేవలం సత్యుగాన్ని మాత్రమే స్వర్గము అని అనగలుగుతాము. పిల్లలైన మీ బుద్ధిలో ఆది మధ్య అంత జ్ఞానముంది. ఆది అనగా మొట్టమొదటి అని అర్థం. మధ్యమం అంటే సగం, ఆ తర్వాత అంతమం. మధ్యలో రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. బాబా భారతదేశంలోకే వస్తారు. భారతదేశం పతితంగా మరియు పావనంగా తయారవుతుంది. 84 జన్మలు కూడా భారతవాసులే తీసుకుంటారు. మిగిలిన ధర్మం వారందరూ నెంబర్ వారీగా వస్తారు. మెల్లమెల్లగా వృక్షం వృద్ధి జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఆ సమయంలోనే వస్తారు. ఈ విషయాలు ఇంకా ఎవరి బుద్ధిలోనూ లేవు. మీలో కూడా ఈ విషయాలను అందరూ ధారణ చెయ్యలేరు. 84 జన్మల చక్రం మీ బుద్ధిలో ఉన్న మీలో ఎంతో సంతోషముంటుంది. మనల్ని తీసుకెళ్లేందుకు ఇప్పుడు బాబా వచ్చారు. సత్యమైన ప్రియుడొచ్చారు. ఎవరినైతే మనం భక్తి మార్గంలో స్మృతి చేస్తూ వచ్చామో వారు ఇప్పుడు ఆత్మలైన మనల్ని తనతో పాటు తీసుకెళ్లేందుకు వచ్చారు. శాంతి అని దేనినంటారో కూడా మనుష్య మాత్రులెవ్వరికీ తెలియదు. ఆత్మ స్వధర్మమే శాంతి. ఈ ఇంద్రియాలు లభించాకే కర్మ చెయ్యవలసి వస్తుంది. శాంతి సాగరుడైన తండ్రి అందరినీ తిరిగి తీసుకొని వెళతారు. అప్పుడే అందరికీ శాంతి లభిస్తుంది. సత్యుగంలో శాంతి మరియు సుఖం రెండూ మీకు ఉంటాయి. మిగిలిన ఆత్మలన్నీ శాంతి ధామంలోకి వెళ్ళిపోతాయి. బాబానే శాంతి సాగరుడు అని అంటారు. ఈ విషయాన్ని కూడా చాలా మంది పిల్లలు మర్చిపోతూ ఉంటారు. ఎందుకంటే దేహ అభిమానులుగానే ఉంటారు, కానీ దేహి అభిమానులుగా అవ్వరు. బాబా అయితే అందరికీ శాంతిని ఇస్తారు కదా. చిత్రంలో ముందు సంగమం వద్దకు వెళ్లి వాళ్లకు చూపించండి. ఈ సమయంలో అందరూ అశాంతిగా ఉన్నారు. సత్యుగంలో ఇన్ని ధర్మాలుండవు. అందరూ శాంతిలోకి వెళ్ళిపోతారు. అక్కడ హృదయం నిండా శాంతి లభిస్తుంది. మీ రాజ్యంలో శాంతి మరియు సుఖం రెండూ ఉన్నాయి.
సత్యుగంలో పవిత్రత, సుఖము, శాంతి అన్నీ ఉన్నాయి. ఆ మధురమైన ఇంటినే ముక్తిధామము అని అంటారు. అక్కడ పతితులు, దుఃఖితులు ఎవ్వరూ ఉండరు. సుఖ దుఃఖాల మాటే ఉండదు. కానీ మనుష్యులు శాంతి అర్థాన్ని తెలుసుకోరు. రాణి కంఠహారపు ఉదాహరణను ఇస్తారు కదా. ఇప్పుడు శాంతి, సుఖము అన్నీ తీసుకోండి. ఆయుష్వాన్ భవ. అక్కడ పిల్లలు కూడా నియమం అనుసారంగానే జన్మిస్తారు. పిల్లలు జన్మించాలి అని అక్కడ పురుషార్థం చెయ్యాల్సిన అవసరం ఉండదు. శరీరం వదిలే సమయం ఆసన్నమవ్వంగానే సాక్షాత్కారమవుతుంది. వారు ఎంతో సంతోషంగా శరీరాన్ని వదిలేస్తారు. ఇప్పుడు నేను చదువుకుంటున్నాను, ఆ తర్వాత శరీరాన్ని వదిలి నేను ఈ విధంగా తయారవుతాను అన్న సంతోషం ఈ బాబాకుంటుంది కదా. మీరందరూ సత్యుగంలోకి వెళతారు అని మీకు కూడా తెలుసు. ఈ విషయం సంగమ యుగంలోనే మీ బుద్ధిలో ఉంటుంది. మరి మీకు ఎంత సంతోషం ఉండాలి. చదువు ఎంత ఉన్నతంగా ఉంటుందో మీకంత సంతోషం లభిస్తుంది. మనల్ని స్వయంగా భగవంతుడే చదివిస్తున్నారు అని మరి మనకెంత సంతోషం ఉండాలి. కానీ నడుస్తూ నడుస్తూ కింద పడిపోతారు. కుమారీలెప్పుడైతే మైదానంలోకి వస్తారో అప్పుడే మీ సేవ వృద్ధి జరుగుతుంది. పరస్పరం ఉప్పు నీరులా అవ్వకండి అని బాబా అంటారు. పులి, మేక రెండు ఒకచోట నీరు తాగే ప్రపంచంలోకి మనం వెళుతున్నామని మీకు తెలుసు. అక్కడ ప్రతి వస్తువుని చూడటంతోనే మీ హృదయం సంతోషంతో నిండిపోతుంది. దాని పేరే స్వర్గం. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళటానికి తయారవుతున్నామని మీ లౌకిక తల్లి తండ్రులకు తెలియచెయ్యండి. తప్పకుండా పవిత్రంగవ్వాలి. కామం మహాశత్రువని బాబా అంటారు. ఇప్పుడు నేను యోగిగా అయ్యాను, కావున నేను పతితంగా అవ్వలేను. అలా మాట్లాడటానికి ధైర్యం కావాలి. ఇటువంటి కుమారీలెప్పుడైతే వస్తారో అప్పుడు సేవ ఎంత జరుగుతుందో మీరు చూస్తారు. కానీ ఇందులో చాలా నష్టమోహులుగా ఉండాలి. ఒక్కసారి మరణిస్తే ఇక వారి స్మృతి ఎందుకు రావాలి? కానీ చాలా మందికి తన ఇల్లు, తమ పిల్లలు గుర్తొస్తూ ఉంటారు. మరి అటువంటి వారికి బాబాపై యోగం ఎలా లగ్నమవుతుంది? మేము బాబాకు చెందిన వారిమి, ఈ పాత ప్రపంచం వినాశనం అవుతుంది అన్నదే ఇక్కడ మీ బుద్ధిలో ఉండాలి. ఇప్పుడు నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. అచ్చ, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, మీ భాగ్యాన్ని ఉన్నతంగా తయారు చేసుకునేందుకు ఎంత వీలైతే అంత అశరీరిగా తయారయ్యే అభ్యాసం చెయ్యాలి. శరీర భావమును పూర్తిగా మర్చిపోవాలి.
ఎవరి నామరూపాలు గుర్తు రాకూడదు. ఈ విషయంలోనే పురుషార్థం చెయ్యాలి. 2వ పాయింట్, మీ నడవడిక చార్టును పెట్టుకోవాలి. ఎప్పుడూ అసూరి ప్రవర్తనతో నడవకూడదు. మీ హృదయపూర్వకమైన సత్యత ద్వారా నష్టోమోహులుగా అయ్యి భారతదేశాన్ని స్వర్గంగా చేసే సేవలో నిమగ్నమైపోవాలి. వరదానం: మాయ యొక్క రాయల్ రూపము బంధనం నుండి ముక్తులుగా విశ్వజీత్ జగజ్జీత్ భవ. నా పురుషార్థం, నా ఇన్వెన్షన్, నా సేవ, నా టచింగ్, నా గుణాలు మంచివి, నా నిర్ణయ శక్తి చాలా మంచిది. ఈ నాది అన్న భావమే మాయ యొక్క రాయల్ రూపం. మాయ ఎటువంటి ఇంద్రజాల మంత్రాన్ని చేసేస్తుందంటే నీది కూడా నాదిలోకి మార్చేస్తుంది. కావున ఇప్పుడు అటువంటి అనేక బంధనాల నుండి ముక్తులయ్యి ఒక్క బాబా సంబంధంలోకి వచ్చినట్లయితే మాయాజీతులుగా అయిపోతారు. మాయాజీతులే ప్రకృతి జీతులుగా, విశ్వజీతులుగా లేక జగజ్జీతులుగా అవుతారు. అటువంటి వారే ఒక్క క్షణంలో అశరీరీ భవ అన్న డైరెక్షన్ ని సహజంగా మరియు స్వతహాగా కార్యంలో వినియోగించగలరు. స్లోగన్: ఎవరి నెగటివ్ నైనా పాజిటివ్ లోకి మార్చేవారే విశ్వ పరివర్తకులు. అవ్యక్త సూచనలు: ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చెయ్యండి. మీ స్వస్వరూపం పవిత్రత. స్వధర్మము అనగా ఆత్మ యొక్క మొదటి ధారణ పవిత్రత. స్వదేశము పవిత్ర దేశం, స్వరాజ్యం పవిత్ర రాజ్యం. స్వయం యొక్క స్మృతి చిహ్నం పరమ పవిత్ర పూజ్య స్వరూపం. కర్మేంద్రియాల అనాది స్వభావం సుకర్మలు. అంతే. వీటినే సదా స్మృతిలో ఉంచుకున్నట్లయితే కష్టపడటం నుండి, హఠం నుండి విడుదలైపోతారు. పవిత్రతను వరదాన రూపంలో ధారణ చేస్తారు. ఓం శాంతి.